क्रमस्वस्ति संजाता अध्यक्ष भावाः ఇంతవరకు మన దేశంలో కృష్ణ యజుర్వేద విద్వాంసుల సంఖ్య గణనీయంగా ఉంది. అందుచేత కృష్ణ యజుర్వేద స్వస్తి కాస్త ఎక్కువసేపు నడుస్తోంది. తక్కువ వేదాల సంఖ్య పండితులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ కనుక వాళ్ళకి కొంత తక్కువ సమయం ఇవ్వడం అయిందే తప్ప ఆ వేదంలో అవమానపరం కానీ తక్కువ భావం కానీ ఏమాత్రం కాదు. ఇతర వేదాలు ఎవరైనా వచ్చే మాట అయితే వారందరి చేత కూడా మనం పారాయణ చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న సభలో ఇప్పుడు సామవేదులు కానీ అథర్వవేదులు కానీ కనపట్టం లేదు. అందుచేత ప్రస్తుతానికి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన క్రమం స్వస్తి పరాయతం ఇవి చక్కగా జరిపించారు ఆంజనేయ ఘనపాఠి గారు. ఇప్పుడు వేదానికి తాత్పర్యం ఏమిటి, అసలు ఈ వేదం ఏం చెబుతోంది, వేదం అండమేనా, వేదంలో ఉన్నది ఏమిటో మనం తెలుసుకోవచ్చా, వేదం వల్ల సమాజానికి ఏ రకమైన ఉపయోగం ఉంటుంది, ఇలాంటివన్నిటినీ కూడా తెలుసుకోవాలనే కోరిక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇదివరకు వేదం అంటే దండం పెట్టేవారు, వేదం చదువుకోవడం మన నిత్యకర్మ అనుకునేవారు. తప్పనిసరిగా వేదం చదవాలి, వేదం చదివితేనే చదువుకున్నట్టుగా అర్థం అనే మాట ఆ రోజులు. కానీ కాలం మారింది. మనం ఏ పని చేసినా దాని ప్రయోజనం ఏంటి, దానిలో ఏముంది, అది ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనసులో సమాజంలో వస్తున్నాయి. అంటే వాటికి కొంత సమాధానాల కోసం ఉన్న సమయంలో మన బ్రహ్మశ్రీ వేదమూర్తులు హరి సీతారామమూర్తి సంరక్షణ ఘనపాఠి గారు విద్యారణ్యవేత్త, యువకుడు, మంచి వాక్కు, ఆయన ఒక పావుగంట సేపు ఈ వేదం గురించి స్వాధ్యాయము రుద్రుడు ఏదో ఏ విషయం కేటాయించలేదు కార్యకర్తలు. అంచేత అదొక ప్రమాదం. ఫలానా విషయం చెప్పండి అంటే సులువు చెప్పేవాడికి, అది ఒకటే చెప్పేయచ్చు. ఇప్పుడు ఏమీ చెప్పలేదు అంటే ఏం చెబితే వాళ్ళకి మనస్సుకు రక్తి కడుతుందో, అయ్యో అది చెబుతారనుకున్నామండి ఇది చెబుతారనుకున్నామండి అనొచ్చు. అంటే అది ఒక రకంగా భక్తికి పరీక్షే. ఫలానా విషయం చెప్పండి అని కాకుండా మీకు తోచింది చెప్పండి అనడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా సభారంజకంగా మాట్లాడే వ్యక్తి కనుక ప్రకృతి కాలమాన పరిస్థితులను బట్టి రుద్రాధ్యాయం వేదం వాటి మీద దృష్టి పెట్టి మనకి సమాజానికి వేదమందు శ్రద్ధ కలిగేట్లాగా పరమేశ్వర భక్తి ప్రపత్తులు కలిగేట్లాగా మంచి ఉపన్యాసం చేయాల్సిందిగా సీతారామమూర్తి ఘనపాఠి గారిని కోరుతున్నాను. ఆశాసురాశీ భవదంగవల్లీ భాసైవ దాసీకృత దుగ్ధ సింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం అని వాగ్దేవత అయినటువంటి ఆ శారదా అమ్మవారిని నమస్కరించుకొని మనం ఇంతవరకు ఈ రోజున ఇక్కడ వేదవాక్కుని మనం విని ఉన్నాం. ఇది అనాది సిద్ధమైనటువంటి వేదవాక్కుగా మనకి వేదాల్లో కనిపిస్తోంది. మొట్టమొదట సృష్టి ప్రారంభంలో వాగ్రూపంగా నాదరూపంగా ఆ వాక్కు ఆవిర్భవించిందని, యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాచగుం హవిషా యజామహే సానో దధాతు సుకృతస్య లోకే అనే మంత్రం మనకు బోధించింది. సృష్టి ప్రారంభంలో పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ వాక్కుని ఎవరు స్వీకరించారు, ఎవరు దాన్ని గ్రహించారు అనంటే మంత్రద్రష్ట అయినటువంటి సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి మహర్షులు, అలానే తపస్సంపన్నులు, మంచి బుద్ధిమంతులు కలిగినటువంటి ఆ మహర్షులు ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ వాక్కుని వాళ్ళు వాళ్ళ యొక్క తపశ్శక్తితో వాళ్ళ ఆ వాక్కుని గ్రహించారు. అదే మనకి మరొక స్మృతి వాక్యం కూడా మనకి బోధిస్తుంది. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాతా స్వయంభువా అని. పూర్వ సృష్టి యొక్క చివరి భాగంలో పరమాత్మలో లీనమైనటువంటి ఆ వాక్కుని మళ్ళీ సృష్టి ప్రారంభంలో ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞతో ఈ మహర్షులందరూ కూడా స్వీకరించి వాళ్ళ యొక్క శిష్యులకి బోధించి ఆ పరంపరని ఈరోజు వరకు కొనసాగించారు అని మనకి ఆ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఆ వాక్కుకి సంబంధించినటువంటి విశేషం ఏమిటి అని అంటే
మరో మంత్రం మనకి తెలియజేస్తుంది, వాగక్షరం ప్రథమజారతస్య వేదానాం మాతామృతస్య నాభిః. ఈ వాక్కు అనేది సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. ఎందుకు అనంటే పరమాత్మ నుండి ఆవిర్భవించింది కాబట్టి ఈ వాక్కు కూడా పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మకి ఎలా అయితే నాశనం లేదో, ఆ పరమాత్మ ఏ విధంగా అయితే నిత్యస్వరూపుడో సత్యస్వరూపుడో, ఈ వాక్కు కూడా అలానే నాశనం లేనటువంటిది, నిత్యంగా అనాది సిద్ధంగా ఉండేటటువంటి స్వభావం కలది. అందువలనే ఇక్కడ అక్షరం అనే పదం చేత నాశనం లేనటువంటిది, నక్షరతీత్యక్షరం అనే వ్యుత్పత్తిని అనుసరించి నాశనం లేనటువంటిది ఈ వాక్కు అని చెప్పింది వేదం. అలానే వాగక్షరం ప్రథమజారతస్య, ఈ భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా ఈ వాక్కుతోనే ప్రధానంగా పని ఉంటుంది. వాక్కు లేనిదే యజ్ఞయాగాది క్రతువులు చేయటం కుదరదు. మామూలుగా యజ్ఞం ప్రారంభించాలన్నా, యజ్ఞం సంకల్పం చేయాలన్నా వాక్కు లేనిదే యజ్ఞం ప్రారంభించడం కుదరదు, సంకల్పించడం కూడా కుదరదు. కాబట్టి ఈ భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ భూలోకంలో యజ్ఞయాగాది కృత్వానుష్ఠానం అనేది జరిగి తీరాలి. అవి జరగాలి అనంటే వాక్కు లేనిదే జరగటం కష్టం. అదే ఇంకో చోట అంటుంది, అందువల్లనే ఈ స్వర్గలోకంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వాక్కుని ఆశ్రయించుకొని ఉన్నారు వాళ్ళు అని అంటుంది. ఏమిటి ఈ వాక్కుని ఆశ్రయించుకొని ఉండటం అనంటే, ఈ భూలోకంలో యజ్ఞయాగాది కృత్వానుష్ఠానం జరిగినప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని ఈ విధంగా మంత్రాలని వాక్కుతో ఉచ్చరించి ఆయా దేవతలకి సంబంధించినటువంటి హవిర్భాగాలని ఆ అగ్నిలో త్యాగం చేస్తారు. కాబట్టి ఆ త్యాగం చేయటం వల్లనే దేవతలకి ఆహారం లభిస్తుంది. కాబట్టి ఈ వాక్యే దేవతలకి ఆహారభూతంగా ఉన్నది. కాబట్టి స్వర్గలోకంలో ఉండే దేవతలందరూ కూడా ఈ వాక్కునే ఆశ్రయించి ఉన్నారు. కేవలం వాళ్లే కాదు, భూలోకంలో ఉండేటటువంటి మానవులు, తర్వాత పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా వాక్కునే ఆశ్రయించి ఉన్నాయి. వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వా పశవో మనుష్యాః వాచీమా విశ్వా భువనాన్యర్పిత. ఈ సమస్త ప్రపంచమంతా కూడా వాక్కు యందే అధీనమై ఉన్నది, వాక్కు యందే ఆశ్రయించి ఉన్నది అని మనకి ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది. అటువంటి అనాది సిద్ధమైనటువంటి నిత్యమైనటువంటి ఆ వేదవాక్కుని మనం ఇంతవరకు శ్రవణం చేశాం. ఆ వేదంలో అనేక మంది దేవతల గురించి మనకి ప్రస్తావన కనిపిస్తుంది. అలానే అనేక యజ్ఞయాగాది క్రతువుల గురించి, ఆ యజ్ఞయాగాది క్రత్వానుష్ఠానం ఏ విధంగా చేయాలి, క్రత్వానుష్ఠానం చేయటం వల్ల లోకానికి ఏ విధమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అనే విషయాలు కూడా మనకి ఆ వేదాల్లో కనిపిస్తుంది. ప్రకృతంలో మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి, ఈ కార్తీక మాసం అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వేదం చెప్పిన విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదంలో అనేక మంది దేవతల గురించి ప్రస్తావన కనిపిస్తున్నప్పటికీ ఈశ్వరుడి గురించి చాలా విస్తృతమైనటువంటి భాగం మనకి కనిపిస్తుంది. దానినే రుద్రాధ్యాయం అని అంటారు. మనం ఎప్పుడైనా కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు, అలానే ఈశ్వరుడికి సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కూడా ఆ రుద్రాధ్యాయాన్ని మనం పఠించి అభిషేకాదులు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు ఆ మంత్రాలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఆ మంత్రాలలో ఆ పరమేశ్వరుణ్ణి వేదం ఏ విధంగా స్తోత్రం చేసింది అనంటే, ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఆ పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామిగా మనకి ఆ రుద్రాధ్యాయం మనకి బోధించింది. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రస్సు మంగళః. ఆ రుద్రాధ్యాయమే ఈశ్వరుడికి సంబంధించిన విశేషాలను బోధిస్తూ, ఆయన సర్వమంగళ స్వరూపుడు. ఆయన్ని గనక మనం స్మరించినట్లయితే మనకు కలిగినటువంటి అమంగళాలన్నీ కూడా దూరమైపోతాయి, సమస్త మంగళాలన్నీ కూడా దరికి చేరుతాయి అని చెప్తూ, ఆ ఈశ్వరుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణి వర్గాన్ని అనుగ్రహించటం కోసం
ప్రతినిత్యము ఆకాశంలో ఆదిత్య స్వరూపుడే ప్రకాశిస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించడం కోసం ఆ విధంగా ఆ రూపాన్ని స్వీకరించి అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు అని మనకు చెప్పింది. అలానే ఆ ఈశ్వరుని యొక్క ఘోరమైనటువంటి శరీరాన్ని ఆ మంత్రాల ద్వారా శాంతపరచి మంగళకరమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ మంగళకరమైనటువంటి శరీరాన్ని స్తోత్రం చేసి ఆ పరమేశ్వరుని నుండి నాకు ఈ విధమైనటువంటి కోరికలన్నీ కూడా నాకు కావాలి అని ప్రార్థించే విధానం కూడా మనకి ఈ రుద్రాధ్యాయంలో ఉత్తర భాగంలో మనకు కనిపిస్తుంది. అందులో మొట్టమొదట మంత్రం ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మా రోమో ఏషాం కించనామమత్ అని ప్రార్థిస్తారు. పరమేశ్వరుణ్ణి అనేక శబ్దాలతో సంబోధన చేసి, ఓ పరమేశ్వర, నాకు సంబంధించినటువంటి ప్రజా సంపద అంటే బంధుమిత్రాదులు, అలానే నాకు సంబంధించినటువంటి పశు సంపద, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా అభయంగా ఉండాలి. ఎటువంటి భయాన్ని పొందకూడదు, దేని వలన కూడా భయాన్ని పొందకూడదు. అంతేకాకుండా మారహ, నాకు సంబంధించినటువంటి ప్రజా సంపద, పశు సంపద, బంధుమిత్రాదులు వీళ్ళందరిలో ఎవరు కూడా నశించకూడదు అనే ప్రార్థన. నశించకూడదు అని అన్నప్పుడు చాలా కాలము నాతో పాటు కలిసి ఉండాలి అనే అర్థం మనకి బోధపడుతోంది. ఆ కలిసి ఉండటం కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా భేర్ మా రోమో ఏషాం కించనామమత్, ఎటువంటి రోగములు ఎటువంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది. ఇక ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ఆ సంబోధనలు మనం పరిశీలించినప్పుడు ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత, మొట్టమొదటగా ద్రాపే అనే శబ్దం వినిపిస్తోంది. పరమేశ్వరుడికి ఆ శబ్దము ఏ విధంగా సరిపోతుంది అనంటే, లోకంలో ఎవరైతే అధర్మాచరణ చేస్తున్నారో, ఎవరైతే అధర్మబద్ధంగా జీవిస్తూ పాపాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ధర్మాన్ని పరిత్యజించి పాపాచరణ చేస్తున్నారో వాళ్ళని శిక్షించే స్వభావం కలవాడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి ద్రాపిహి అనే పేరు. ఆ తర్వాత అంధసస్పతే అని మరొక మాట కనిపిస్తోంది. ఆ పరమేశ్వరుడు అన్నానికి ప్రభువుట. ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారో, అంతేకాకుండా పరమేశ్వరుడు స్థాపించినటువంటి ధర్మాన్ని బాగా విశ్వసించి ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడట. అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే మనకి అన్న సమృద్ధి బాగా ఉంటుంది, అన్న లోటు అనేది ఉండదు అనేది మనకి ఈ శబ్దం ద్వారా తెలుస్తోంది. అలానే దరిద్రన్నీలలోహిత, దరిద్రత అనే శబ్దం చేత ఏమీ లేనివాడు అనే అర్థం మనకి సామాన్యంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ పరమేశ్వరుడి విషయంలో ఏమీ లేనివాడు అని చెప్పడం కన్నా ఏమీ అంటనివాడు అని చెప్పడం చాలా అది ఉచితంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే, మామూలుగా కర్మ ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ కర్మ వల్ల లభించేటటువంటి ఫలం కూడా ఆ జీవే అనుభవిస్తూ ఉంటాడని మనకి శాస్త్రం చెప్తుంది. అలా ఈ కర్తృత్వము భోక్తృత్వము అనేది ఆ పరమేశ్వరుడికి ఉండవు. ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటము, ఆ తర్వాత ఈ ప్రపంచం వల్ల లభించేటటువంటి ఫలాన్ని పొందటము అనే ఇటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి ఏవి అంటవు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. అంటే అకించనః, ఏ బాధ్యత లేనివాడు అని మనకి స్పష్టంగా సామాన్యంగా అర్థం కనిపిస్తోంది. సంస్కృత కావ్యాలలో మహాకవి కాళిదాసు రచించినటువంటి కుమార సంభవ కావ్యంలో కాళిదాసు ఒక మాట అంటారు, అకించన సన్ ప్రభవస్స సంపదాం త్రిలోకనాథ పితృసద్మగోచర సభీమరూప శివ ఇత్యుదీర్యతే నసంతి యాథార్థ్య విదః పినాకినః అని. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటం కోసం తపస్సు చేస్తుంది.
ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుని పరీక్షించడం కోసం పరమేశ్వరుడు బ్రహ్మచారి వేషాన్ని ధరించి ఆ పార్వతి యొక్క తపస్సుని పరీక్షించడానికి వస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఓ పార్వతీదేవి, ఎందుకమ్మా నువ్వు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటం కోసం నీ ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇంకా లోకంలో ఎవరూ లేరా అని ఈ విధంగా మాట్లాడుతూ, ఆ పరమేశ్వరుడి దగ్గర ఏముందమ్మా, ఆయన అకించనుడు, ఆయన దగ్గర ఏమీ లేదు. అలానే ఆయన ఎప్పుడూ కూడా శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన యొక్క స్వరూపం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి వారిని భర్తగా పొందటం ఏమిటి, దానికోసం ఇంత కష్టపడి తపస్సు చేయటం ఏమిటి అని అంటాడు. అప్పుడు ఆ పార్వతీదేవి ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మాటలకి సమాధానం చెప్తూ, అకించన సన్ ప్రభవస్స సంపదాం, ఆయన దగ్గర ఏమీ లేకపోయినా కూడా సంపదాం ప్రభవ, సకల ఐశ్వర్యములకు ఆయనే ప్రభువు ఆయన అని సమాధానం చెప్తుంది. అకించన సన్ ప్రభవస్స సంపదాం త్రిలోకనాథ పితు సద్మగోచర. శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడన్నావే, శ్మశానంలో సంచరిస్తున్నప్పటికీ ఆయన ముల్లోకాలకి ప్రభువు ఆయన. మరి ఆయన యొక్క స్వరూపం భయంకరంగా ఉంటుంది అన్నారే, సభీమరూప శివ ఇత్యుదీర్యతే. ఆయన యొక్క స్వరూపం భయంకరంగా ఉన్నప్పటికీ శివ అని పిలువబడుతూ ఉంటాడు ఆయన. అంటే ఆయన మంగళ స్వరూపుడు, సమస్త మంగళాలను అనుగ్రహించేవాడుగా పిలువబడుతూ ఉంటాడు. అటువంటి ఆ పరమశివుడి గురించి ఎవరికి తెలుసు? నసంతి యాథార్థ్య విదః పినాకినః అని అంటాడు. ఈ లోకంలో పరమేశ్వరుడు యొక్క తత్వం, పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అని ఆ మహాకవి కాళిదాసు ఒక సందర్భంలో ఆ మాట అంటారు. కాబట్టి ఇక్కడ దరిద్రత అనే శబ్దం చేత అకించన, ఏమీ అంటనివాడు అనే అర్థం మనకి బోధపడుతోంది. అలానే తర్వాత నీలలోహిత, ఆయన పరమేశ్వరుడు హాలాహల విషాన్ని స్వీకరించినప్పుడు తన కంఠంలోనే ఆ హాలాహల విషాన్ని ఉంచుకున్నాడు. ఆయన హాలాహల విషాన్ని స్వీకరించటం అనేది ఎంతో గొప్ప పని. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, శ్రీ మహావిష్ణువు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆ సమయంలో దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ఎంతో కరుణతో అందరినీ ఉద్ధరించాలి, అందరినీ రక్షించాలి అనే స్వభావంతో ఆర్తత్రాణ పరాయణుడై ఆ విషాన్ని స్వీకరించి ఈ సమస్త భూమండలాన్ని, సమస్త ప్రపంచాన్ని రక్షించాడు ఆయన. కాబట్టి ఆయనకి నీలలోహిత అనే పేరు వచ్చింది. అంటే కంఠం మాత్రం నీలంగా ఉంటుంది, మిగతా శరీరం అంతా కూడా లోహిత వర్ణంతో ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఆయనకి నీలలోహిత అనే సంబోధన చేసి ఈ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి, ఎవరు దేని వలన కూడా భయం పొందకూడదు, ఎవరు భయపడకూడదు, ఎవరు నశించకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అని ఆ మంత్రం ద్వారా ప్రార్థన కనిపిస్తోంది. మరో మంత్రంలో మనం చూసినట్లయితే పరమేశ్వరుణ్ణి నేను ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను, అటువంటి బుద్ధిని నేను నిరంతరంగా నిశ్చయంగా ధరించి ఉంటాను అనే భావన మనకి మరో మంత్రంలో కనిపిస్తోంది. ఇమాగుం రుద్రాయ తవసేక పర్దినే క్షగద్వీరాయ ప్రభరామహే మతిం యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం వల్ల, పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది అనంటే యథా నశ్యమసద్విపదే చతుష్పదే. పరమేశ్వరుడికి శంభు అనే పేరుంది. అంటే శం అంటే సుఖము, శం అస్మాద్భవతీతి శంభు, సుఖం అనేది ఆయన నుండే ఉద్భవిస్తుంది కాబట్టి ఆయనకి శంభు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆయన్ని కనుక మనం ఆరాధించినట్లయితే మనకు సంబంధించినటువంటి మనుష్యులు, బంధుమిత్రాదులు వీళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. అలానే చతుష్పాద్ పశువులు, గోవులు, వృషభములు ఇవన్నీ కూడా సుఖంగా ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం, ఈ మంత్రాలని అధ్యయనం చేసేటటువంటి వ్యక్తి, అలానే ఈశ్వరుణ్ణి ధ్యానం చేసేటటువంటి వ్యక్తి
ఏ ప్రదేశంలో ఏ గ్రామంలో అయితే ఉంటాడో ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సుఖం కలుగుతుంది, ఆ దేశానికి క్షేమం కలుగుతుంది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం. కేవలం సుఖం మాత్రమే కాదు, ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి వ్యాధులు రావు. అదే మనకి ఒక పురాణ వచనం కూడా కనిపిస్తుంది. రుద్రాధ్యాయీ వసేద్యత్ర గ్రామే వా నగరేపి వా నత్ర క్షుత్పిపాసాద్యాః దుర్భిక్ష వ్యాధయోపి చ. రుద్రాధ్యాయాన్ని ప్రతినిత్యము పఠించేటటువంటి వ్యక్తి ఏ గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటాడో ఆ గ్రామంలో ఆకలి దప్పికలు ఉండవు, ఆ గ్రామంలో వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు అని మనకి ఆ పురాణ వచనం చెప్పింది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ప్రతినిత్యము మేము ధ్యానిస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాము అనే బుద్ధిని మనం నిశ్చయంగా ఉంచుకోవాలి. ఏదో ఒకరోజు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం, ఒక వారం రోజులు ఈశ్వరుడి గురించి ఆ స్తోత్రాలన్నీ కూడా పఠించడం, ఆ తర్వాత కొంతకాలం వదిలేయటం, ఇట్లా కాకుండా ప్రతినిత్యము మనకి అది ఉండాలి. భగవంతుడు కూడా భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అని అన్నారు. అనన్య భక్తితో ఉండాలి. ఎప్పుడూ కూడా వేరే చింతన లేకుండా ఆ భగవద్ధ్యానంతోనే ఉన్నవాడిని నేను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటానని ఆ భగవద్గీతలో స్వయంగా పరమాత్మే చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ప్రతినిత్యము ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాము. ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి, ఈశ్వరుణ్ణి పూజించాలి అనేటటువంటి స్థిరమైన బుద్ధిని మనం ఏర్పరచుకోవాలి. ఎందుకోసం అనంటే ఆయన గురించి కొన్ని విశేషణాలు వేసి ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి ఆ వేదం బోధిస్తోంది. ఇమాగుం రుద్రాయ అని చెప్పింది. ఈశ్వరుడికి రుద్రః అనే నామధేయం ఉన్నది. రుద్రః అంటే ఋతం దుఃఖం ద్రావయతీతి రుద్రః. దుఃఖాన్ని ఆయన దూరం చేస్తాడు కాబట్టి ఆయనకి రుద్రః అనే పేరు వచ్చింది. ఈ రుద్ర శబ్దానికే మరొక చోట విద్యారణ్య స్వామి వారు రాస్తూ యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాభియో రుద్రో మహర్షి అనే మంత్రం దగ్గర రుద్ర శబ్దానికి రాస్తూ రుత్ అంటే వైదికమైనటువంటి శబ్దము, ఆ శబ్దం చేత ప్రతిపాద్యుడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి రుద్రః అనే నామధేయం వచ్చింది అని రాస్తారు. కాబట్టి అటువంటి వేద ప్రతిపాద్యుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు, అలానే సమస్త మానవుల యొక్క దుఃఖాన్ని దూరం చేస్తాడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రతినిత్యము పూజించాలి, ధ్యానించాలి. మరొక విశేషణం ఏమిటి అనంటే ఇమాగుం రుద్రాయ తవసే. తవసే అంటే మంచి బలం కలవాడు అని అర్థము. ఇక్కడ ఈ తవసే అనే పదాన్ని తపసే అనే పదంగా మార్చుకోండి అని అభినవ శంకరులు భాష్యంలో చెప్తారు. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఆ తపస్సు ఎటువంటి తపస్సు అనంటే యస్య జ్ఞానమయం తపః అని మనకి ఉపనిషత్తులు చెప్పిన విధంగా ఆయన జ్ఞానస్వరూపమైనటువంటి తపస్సు కలవాడు ఆయన. కాబట్టి ఆయన్ని కనుక మనం ఆరాధించినట్లయితే మనకి జ్ఞానోపదేశం చేస్తాడు ఆయన. జ్ఞానోపదేశం ఎప్పుడైతే కలుగుతుందో మనకి మోక్షం లభిస్తుంది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆ జ్ఞానాన్ని బోధించమని ప్రతినిత్యము మనం వేడుకుంటూ ఉండాలి. అలానే ఇమాగుం రుద్రాయ తవసే కపర్దినే. కపర్దినే అని మరొక మాట కనిపిస్తోంది. ఈశ్వరుని యొక్క జటాజూటానికి కపర్దః అని పేరు. కపర్దోస్య జటాజూటః అని. ఈ జటాజూటము ఎవరు కట్టుకొని ఉంటారు అనంటే అరణ్యాల్లో తపస్సు చేసేటటువంటి మహర్షులు ఈ జటాజూటాన్ని జడలు కట్టుకొని వాళ్ళు చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జడలు కట్టుకోవటం అనేది తపస్సుకి ఒక లక్షణంగా కనిపిస్తోంది. దానివల్ల ఈయన మంచి తపశ్శక్తి సంపన్నుడు అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. మరొక అర్థం ఏమిటి అనంటే ఆయన జటాజూటంలో గంగని బంధించి ఉన్నాడు ఆయన. ఈ గంగని బంధించటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. భూదేవి గురించి చెప్తూ సర్వం సహా వసుమతి అని అంటారు. ఈ భూదేవత అన్నిటినీ సహిస్తుంది కాబట్టి భూమికి సర్వం సహా అని పేరు. అటువంటి భూదేవి కూడా ఆ గంగని సహించలేకపోయిందిట. అంత గంగని ఆయన జటాజూటంలో బంధించి శిరస్సున ధరించి ఉన్నాడు. ఇది అనితర సాధ్యమైనటువంటి పని. కాబట్టి కపర్దినే అనే విశేషణం చేత అనితరమైనటువంటి
అనితర సాధ్యమైనటువంటి పనులు కూడా ఆయన చేసినవాడు అనే అర్థం మనకు కనిపిస్తోంది. ఇమాగుం రుద్రాయ తవసేక పర్దినే క్షయద్వీరాయ, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. క్షయద్వీరాయ అనే అర్థానికి అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, సమస్త మానవుల యొక్క పాపాలని తొలగించి వాళ్ళకి జ్ఞానోపదేశం చేసి అలానే వాళ్ళు సుఖంగా ఉండేలాగా ఆరోగ్యాన్ని అనుగ్రహించే స్వభావం కలవాడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి క్షయద్వీరాయ అనే మాట కూడా అనే పదంతో శృతి ఈ విధంగా స్తోత్రం చేసింది. కాబట్టి అటువంటి మంచి తపశ్శక్తి సంపన్నుడు, మంచి జ్ఞానాన్ని బోధించేటటువంటి స్వభావం కలవాడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యము మనం ఆరాధించాలి అనేటటువంటి బుద్ధిని మనం నిరంతరము మన బుద్ధిలో మనం స్మరిస్తూ ఉండాలి. ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉండాలి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే మనకి సకల ఐశ్వర్యములు కలుగుతాయి అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. శంకర భగవత్పాదుల వారు కూడా ఈశ్వరుడు గురించి స్తోత్రం చేసి శివానందలహరి స్తోత్రంలో అనేక రకాలుగా ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. ఆ పరమేశ్వరుణ్ణి నాకు ఆప్తమిత్రుడుగా నేను భావిస్తున్నాను అని ఒక శ్లోకంలో, ఆ పరమేశ్వరుణ్ణి నేను ఎల్లప్పుడూ కూడా నా మనస్సులోనే నేను ప్రతినిత్యము ఉంచుకుంటున్నాను, ప్రతినిత్యము స్మరిస్తున్నాను అని మరొక శ్లోకంలో, ఆ పరమేశ్వరుణ్ణే ఆది గురువుగా భావించి నాకు జ్ఞానోపదేశం చేయమని మరొక శ్లోకంలో ఈ విధంగా అనేక రకాలుగా ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనా విధానాలను బట్టి మనం ఆ విధానాలను అనుసరించి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యము కూడా ధ్యానిస్తూ ఉండాలి అని మనం చెప్తూ, ఈ వేద సభలో ఈశ్వరుడికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సభవారికి నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. స్వస్తి. చాలా సందర్భోచితంగా అవసరమైన విషయాలు చెప్పారు. ఎప్పుడో వచ్చి ఏదో రకంగా చెప్పడం కాకుండా ఇవాళ మనం చేసుకునే పని ఏమిటి, దీనికి ఏ రకమైన మాటలు చెబితే సందర్భానికి ఉచితంగా ఉంటుంది, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి మనం అడక్కపోయినా రుద్రాధ్యాయ ప్రశంస, పరమశివుడి యొక్క వైభవం, ఈ దీనిలో వచ్చేటువంటి లాభాలు, వేదం వాగ్వైభవం, వీటినన్నింటినీ కూడా చెప్పినటువంటి సీతారామమూర్తి ఘనపాఠి గారికి ఈ సభపక్షాన హృదయపూర్వకంగా అభినందనం, ఆశీస్సులు అందజేస్తున్నాను.